కొలాబ్ కని ఒకరు అప్రోచ్ అయ్యారు అండ్ తను కూడా తిరుపతిలో ఒక వన్ ఆఫ్ ద టాప్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. నేనైతే అది వినగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళాను అని మెయిన్, యాక్చువల్లీ మీరు నా ప్రీవియస్ షార్ట్ చూసింటే ఆ ప్లేస్కి వచ్చిన రీజన్ చెప్పాను. బట్ ఈ మెయిన్ రీజన్ వల్లే అది కూడా జరిగిందనమాట. సో ఈ మెయిన్ రీజన్ ఏంటి అంటే, నన్ను ఒక పర్సన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ కొలాబ్ అడిగారనమాట. యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను ఇన్స్టా స్టార్ట్ చేసి ఒక ఫిబ్లో స్టార్ట్ చేశాను, ఒక 5 months అయింది. అండ్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది జస్ట్ 2 months అయింది అనమాట. అండ్ ఇఫ్ యూ సీ మై సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ ఫాలోవర్స్ కౌంట్, అది యాక్చువల్లీ తక్కువ ఉంది నాకు తెలుసు, బట్ వ్యూస్ అనేది బాగా వస్తుంది. అండ్ మేబీ తను అలా అప్రోచ్ అయ్యారు నాతో, ఇలా మేము మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్రైడల్ మేకప్కి ఒక పర్సన్ చూస్తున్నాము, మిమ్మల్ని చూసాము, మీరు ఇంట్రెస్టెడ్ అయితే ప్రొసీడ్ అవుదాము అని చెప్పారు. సాటర్డేని ఫిక్స్ చేశారనమాట. యాక్చువల్లీ సాటర్డే నాకు వర్క్ రిలేటెడ్ సమ్ అదర్ వర్క్ షెడ్యూల్ ఉంది, బట్ ఇంకా లేక వచ్చిన ఆపర్చునిటీ, ఓకే అది నేను మళ్ళీ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్తో అది క్యాన్సిల్ చేసేసి, అండ్ ఏ ప్లాన్స్ ఉందో అన్నీ క్యాన్సిల్ చేసేసి నేను నైట్ బస్ ఎక్కేసాను. ఫ్రైడే 6కి లాగౌట్ అయిపోయి 6:30కి నేను స్టార్ట్ అయిపోయి బస్ ITIకి వచ్చేసాను. మీరు బెంగళూరులో ఉంటే మీకు తెలిసే ఉంటుంది మా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ITIకి రావాలంటే ఎన్ని అవర్స్ పడుతుందో. సో అది కూడా పీక్ అవర్స్ 6 hours, 6 PM ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది. సో అలా 9కి ఎక్కేసి మార్నింగ్ 2కి ఇక్కడ దిగాను అనమాట మా ఊర్లో, సాటర్డే 2కి. అండ్ 2 to 3:30 జస్ట్ 1.5 hour పడుకున్నాను. తర్వాత మళ్ళీ 3:30కి లేచి బాత్ చేసి మంచిగా రెడీ అయ్యి వెళ్ళి తిరుపతికి బస్ అనేది తీసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి ఒక 7:30, 8 అలా అయింది. అండ్ ఆ రోజు తొలి ఏకాదశి వచ్చింది. సో తిరుపతికి ఇలా ఫస్ట్ కొలాబ్ అడిగారు. ఇంకా తొలి ఏకాదశి ప్లస్ తిరుపతికి అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. అందులో తొలి ఏకాదశి అంటే పోకుంటే బాగోదు కదా, అండ్ వెళ్ళాలి కూడా యాక్చువల్లీ. సో యాక్చువల్లీ తిరుపతికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని చూసుకోవడం చాలా మంచిది అంటారు కదా. సో ప్లస్ తొలి ఏకాదశి, సో చూడాలి అనిపించి ఇంకా మేము ఇంకో 1 hour ముందే స్టార్ట్ అయిపోయాము. లేకపోతే 1 hour మేబీ మంచిగా పడుకుంటానేమో, బట్ ఓకే నిద్రపోవచ్చు కదా. సో యా అలా వెళ్ళి అండ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ బస్ జస్ట్ ఒక 15 minutes అలా ఆ ప్లేస్ నుంచి ఆ మేకప్ ఆర్టిస్ట్ ప్లేస్కి వెళ్ళేసరికి ఒక 20 minutes అలా పడుతుంది. బట్ ట్రాఫిక్ ఉండింది ఆ రోజు, సో 30 minutes పట్టింది వెళ్ళగానే. ఇంకా శారీ మాత్రం నాది అండ్ మిగతా కాస్ట్యూమ్ అంతా తందే అనమాట. సో నేను వీడియో కూడా క్లిప్స్ కూడా వేసుకుంటాను మధ్య మధ్యలో, చూడండి ఎలా ఏమి అని, జస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే బోర్ కొడుతుంది కదా. అండ్ సో యాక్చువల్లీ అది నా ఫస్ట్ కొలాబ్. ఎలా వచ్చింది అది మాత్రం నాకు తెలీదు. తను అప్రోచ్ అయ్యారు, చూసారు, మంచిగా ఉన్నాను, మంచిగా అనిపించింది మేబీ నా ప్రొఫైల్ సంథింగ్. అండ్ అక్కడికి వెళ్ళాక తెలిసింది తను కూడా మా ఊరేంట. తను మా ఊరు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు సమ్ రీజన్స్ ఆర్ సంథింగ్, బట్ మేబీ ఆ ఊరు అయితే నేను మెన్షన్ చేయను కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఫస్ట్ రీచ్ అయ్యాక ఇంకా నా నేమ్ అవన్నీ అడ్రస్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అన్నీ చేసేసాక ఓకే మీద అదా అంటే అలా తెలిసాయి. అండ్ అక్కడికి వెళ్ళాక నా శారీ తీసుకున్నాను. జస్ట్ శారీ డ్రేపింగ్ అంతా జస్ట్ 5 to 10 minutesలో అయిపోయింది. బట్ బ్రైడల్ మేకప్కి మాత్రం 2 hours పట్టిందండి. మార్నింగ్ నేను జస్ట్ 2 ఇడ్లీస్ తిన్నాను అంతే. వెళ్ళి స్టార్ట్ చేసి అంతా మేకప్ మాత్రమే అయ్యేసరికి ఒక 12:30, 1 అయింది. ఆ టైం వరకు ఏమీ లేదు, మొత్తం మేకప్. యాక్చువల్లీ నేను మామూలుగా ఆఫీస్కి బయటకు జస్ట్ సన్ స్క్రీన్ ఆర్ లిప్స్టిక్, లిప్ బామ్, ఈ మైనర్ అంతే. మేకప్ అని ఎక్కువ ఏమీ వేయను. బట్ సడన్గా అలా నా ఫేస్ చూసేసరికి నేనేనా అనిపించింది. సో బాగుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు వీడియో పెడితే మీరు చూడండి కావాలంటే, చాలా మంచిగా ఉంది మేకప్ అయితే. ఎలా చేస్తారో ఏమో అని అనుకున్నాను, బట్ చాలా బాగా చేసింది. అండ్ యాక్చువల్లీ మేకప్ అంతా అయిపోయేసరికి మధ్యలో మేకప్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్లో ఎందుకు పోయేలా ఉంది అనుకున్నాను. బికాజ్ నా ఫస్ట్ టైం మేకప్ ఇది, జస్ట్ సింపుల్ మేకప్ వేసుకునేదాన్ని. అండ్ ఇంకా అంతా ఫినిష్ అయిపోయింది. లిప్స్టిక్
పెట్టేసిన తర్వాత ఓకే అనిపించింది ఫేస్. తర్వాత ఇలా బొట్టు పెట్టింది. ఆ తర్వాత అయితే ఫేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నేనైతే చాలా చాలా మంచిగా అనిపించాను నాకు ఆ బ్రైడల్ మేకప్లో. అండ్ ఇదంతా అయ్యేసరికి నాకు ఒక 2-2:30 అయిపోయిందండి. జస్ట్ మేకప్ అంతా అయ్యేసరికి 1 అయింది. తర్వాత ఈ బయట ఇంకా జ్యువెలరీ పెట్టడం అండ్ జడకి వేయడం ఇలా థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా అన్నీ సెట్ చేసేసరికి ఒక 2:30 అయింది. తర్వాత కొంచెం జ్యూస్ అలా తాగి కొంచెం ఎనర్జీ రావాలి కదా, అలా అయిపోయి ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయింది. షూట్ నేను నార్మల్గా ఇంట్లో జస్ట్ అంటే ఫోటో పిచ్ అయితే ఉంది నాకు, బట్ ఇలా ప్రొఫెషనల్ షూట్ అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఇది కూడా నాకు ఫస్ట్ టైమే. సో అలా కొంచెం ఆ లైటింగ్స్కి అంతా ఫస్ట్లో కొంచెం అలా అలా అనిపించింది, అంటే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది బికాజ్ ఫస్ట్ టైం కదా. సో తర్వాత ఇంకా ఒక 2-3 మినిట్స్ తర్వాత తను చాలా బాగా మాట్లాడింది. సో అలా కంఫర్ట్ అయిపోయాను తనతో. ఆ కంఫర్టబుల్లో మంచిగా అలా అలా పోజెస్ పెట్టేస్తూ నిన్నాను. సో బాగా వచ్చాయి యాక్చువల్లీ ఆ మేకప్కి. అండ్ తన ఫోటో యాక్చువల్లీ తన మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా తీసింది, ఫొటోస్ కూడా. అండ్ ఇక్కడ ఏమి అని అంటే డీటెయిల్స్ నేను నా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను చూడండి. అండ్ తన బ్రైడల్ మేకప్ థింగ్స్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, ప్రైజెస్ కూడా. బయట మీరు మేకప్ చూస్తే చాలా ఫుల్ ప్రైజెస్ కదా, 80K అలా ఉంటుంది, బట్ తన దగ్గర చాలా అఫోర్డబుల్ ఉంటుంది. ఒక 50K 40K 30K ఇలా ఉంటుంది అనమాట. అండ్ మీరు అంటే డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్స్ని బట్టి తన ప్రైజెస్ ఉంటుంది, బట్ బయట మార్కెట్ కన్నా తన దగ్గర అయితే అఫోర్డబుల్ ఉంటుంది. అండ్ తన వర్క్ కూడా చాలా చాలా మంచిగా చేస్తుంది. అండ్ ఒక్కసారి మనకి యూజ్ చేసినవి పక్కన వాళ్ళకి యూజ్ చేయదు. సో మీరు అక్కడ ఆలోచించండి, వేరే వాళ్ళకి యూజ్ చేసిన మనకి కూడా యూజ్ చేయదు అని అలా మీరు ఆలోచించవచ్చు. అండ్ తనకి ఇప్పుడిప్పుడే బిగినర్ అనుకుంటారు కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ తన క్లాసెస్ కూడా తీసుకుంటుంది చాలామంది స్టూడెంట్స్కి, అండ్ వర్క్ షాప్స్ ఇలా చాలా తీసుకుంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది తనకి. మీరు తిరుపతి మేకప్ ఆర్టిస్ట్ అని కొడితే ఖచ్చితంగా మీకు తన నేమ్ అయితే వచ్చేస్తుంది, కీర్తి తిరుపతి మేకప్ ఆర్టిస్ట్. తిరుపతిలో వన్ ఆఫ్ ద టాప్ మేకప్ ఆర్టిస్ట్ తను. సో తను నన్ను అప్రోచ్ అయ్యిందనేసరికి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్లీ యాక్చువల్లీ. అండ్ సరే ఏమైతే అవన్నీ ఆ డేట్ యాక్చువల్లీ కొంచెం అడిగాను అనమాట, డేట్స్ కొంచెం సండే మండే ఒక నెక్స్ట్ 2 days అలా అలా ఏమైనా పెడతారేమో అని చెప్పేసి, బట్ పెట్టలేదు. తన షెడ్యూల్స్లో సాటర్డే కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల. సో ఇట్స్ ఓకే, నా షెడ్యూల్ నేను అలా రీషెడ్యూల్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాం. నేను మమ్మీ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా నాతో ఒకరు ఉండాలి కదా, ఫస్ట్ టైం వెళ్తున్నా ఎలా ఉంటుందో ఏమో కదా. సో మమ్మీని తీసుకొని వెళ్ళి ఇలా అంతా నా డే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఇదంతా సాటర్డే అయింది, బట్ ఈ వీడియో నేను మీకు ఈ సాటర్డే రిలీజ్ చేస్తున్నాను. అసలు టైం లేదండి యాక్చువల్లీ, మీరు చూస్తుంటే ఫుల్ ట్రావెలింగ్ అయింది. అండ్ ఈ వీక్ మాకు తిరునాళ్ళ ఉంది, అది కూడా ఇంకా అస్సలు రెస్ట్లెస్ ఉంది నాకైతే అసలు. సో యా ఇలా జరిగింది నా ఫస్ట్ కొలాబ్ అండ్ ఫస్ట్ ఫోటోషూట్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో యా, డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.